అదేంటంటే భూమి మీద పుట్టే ప్రతి మనిషి అనామకుడు కాడు, చరిత్ర లేనివాడు కాడు. సౌండ్ లేదా? సౌండ్ పెట్టు. చరిత్ర లేనివాడు కాడు. పుట్టే ప్రతి మనిషి మహాచరిత్ర కలిగిన వాడు. మనమేమనుకుంటామంటే ఉండటానికి సరైన గృహం లేదు, కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు, తినటానికి సరైన భోజనం లేదు, నాకేం చరిత్ర ఉందండి, నేను ఒక అనామకుణ్ణి అని మనం భావిస్తాం. కాదు, మనిషికి ఓ గొప్ప చరిత్ర ఉందని దేవుడు మాత్రమే రాయించాడు. కానీ మేధావులుగా పిలువబడుతున్న వారు ఏ ఒక్కరు కూడా మనిషికి ఒక గొప్ప జీవితం, ఓ గొప్ప చరిత్ర ఉంది అన్న సంగతి ఎవరు రాయలేదు పాఠ్య పుస్తకాల్లో. కానీ దేవుడు ఒక్కడే రాశాడు. మనం కావాలని ఎన్నాళ్ళ నుంచి ఆయన ఎదురు చూశాడు అంటే, అసలు ఈ భూమి అనేది పుట్టకముందు మనం కావాలి, ఈ భూమి మీదకు రావాలి, తన కోసం బ్రతకాలి అని ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన. ఆ నిర్ణయం, ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది అని మనం ఆలోచిస్తే, భక్తుడైన యెషయా గారి ద్వారా ఓ మంచి విషయాన్ని తెలియచేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం తీసి 42వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, సౌండ్ కొంచెం పెట్టాను, 42వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, చూసారా, ఆకాశములను సృజించి, ఆకాశం కాదు, ఇప్పుడు మీ కంటికి కనిపిస్తుంది ఒకటే ఆకాశం, కనిపించని మరికొన్ని ఆకాశాలు ఉన్నాయి, మరికొన్ని లోకాలు ఉన్నాయి. అందుకే ఏమని రాస్తున్నాడంటే, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. తనను మరచిపోయిన తన ప్రజలతో, తనను పట్టించుకొని ఈ లోకపు జనాంగంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన, నువ్వు చిన్నవాడు కాదు, నీకోసం ఆకాశాలు సృష్టించాను అంటున్నాడు. అంటే మనిషి ఒక 3 లోకాల చరిత్రను కలిగి, చరిత్రను రాసుకుని భూమి మీదకి వచ్చాడు. 3 లోకాల చరిత్ర. ఇందాక మీరు మొదటి సందేశాన్ని మీరు విన్నారు. ఆ మొదటి సందేశంలో ప్రతి మనిషి తండ్రి నుంచి తల్లిలోకి వచ్చాడు, అక్కడ ఒక రూపాన్ని సంతరించుకున్నాడు అని చదువుకున్నారు. ఆ తరువాత తండ్రిలోకి రాకముందు మీరంతా, మనమంతా దేవుళ్ళోకి వచ్చాము అని చదువుకున్నారు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. భూమిలో ఎన్ని తరాలు పుట్టాయో, ఎన్ని తరాలు వెళ్ళిపోయాయో, పుట్టుకొస్తున్న తరాలు, వెళ్ళిపోతున్నటువంటి తరాలు, ఈ తరాలన్నీ ఒకనాడు దేవుల్లో ఉన్నాయి. అంటే పరలోకం, దేవుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు మాకు ఏమి నేర్పాడు? పరలోకమందున్న మా తండ్రి అని నేర్పాడు. అంటే మనుషులందరికీ జన్మనిచ్చిన తండ్రి దేవుడు.
ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ లోకం నుంచి మనం బయలుదేరి ఆత్మగా బయలుదేరి తండ్రిలోకి వచ్చాము. తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చాము. ఆ తల్లి ఏం చేసింది అంటే రక్త మాంసాలు ఇచ్చింది. అక్కడ రక్త మాంసాలు ఒక శరీరాన్ని తీసుకొని తల్లి గర్భం నుంచి ఈ లోకానికి వచ్చాం. మట్టి లోకం, భూలోకం. మరణించిన తరువాత మరలా ఈ శరీరాన్ని ఇక్కడ విడిచి ఆత్మగా మరో లోకానికి ప్రయాణం అవుతాం మనమంతా. అదే పాతాళం. ఎన్ని లోకాలు? పరలోకం, ఇప్పుడున్న లోకం భూలోకం. మరణం తరువాత శరీరాన్ని విడిచి ఆత్మగా వెళ్ళిపోయే మరో లోకం పాతాళం. అంటే మనిషి 3 లోకాల చరిత్రను దేవుడి చేత వ్రాయించుకొని భూమి మీద కూర్చోబెట్టిన ఏషియా. అంటే మనం అంత అనామకులు కాదు. ఒక మహా చరిత్రను కలిగి ఈ భూమి మీదకి మనం అంతా వచ్చాం. దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? మనకు ఏం చేశాడో తెలుసా? ఒక ప్రాణం, మనకి ఒక ప్రాణాన్ని పోశాడు. అంతేకాదు, మనకి శ్వాస నిశ్వాసలు ఆయన ఏర్పాటు చేశాడు. శ్వాస నిశ్వాసలు అంటే ఊపిరి అంటారు. ఊపిరి. వీడు బ్రతికాడా చనిపోయాడా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇతను చనిపోయాడా ఉన్నాడా అని తెలియటానికి మనం ఏం చేస్తామంటే ఈ వేలు తీసుకొని ఎక్కడ పెడతాం, ముక్కు దగ్గర పెడతాం. అంటే శ్వాస ఉందా, పోయిందా? ఊపిరి ఉందా, పోయిందా? డాక్టర్ అయితే ఏం చేస్తాడంటే ఇదిగో ఇక్కడ నాడి పట్టుకుంటాడు. ఈ నాడి పట్టుకొని ఏం చెప్తాడు అంటే, ఏమండి మేము చేయవలసిన ప్రయత్నం చేసాం, ప్రాణం పోయింది, మీరు తీసుకెళ్ళండి. అంతేనా? మరి ఏనాడైనా మనిషి ఆ ప్రాణం గురించి, మనిషిలో ఉన్న ఊపిరి గురించి ఏమైనా కాస్త ఆలోచించాడా? లేదు. మనం మాత్రం ఆలోచించామండి. ఏంటి ఈ ఊపిరి మనలో ఉండటం ఏంటి? మనం ఇంకా బ్రతుకున్నామేంటి? చాలా మంది కాలగర్భంలో కలిసిపోతున్నారేంటి? చాలా మంది ఇండ్ల చెరువును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారేంటి? మన తాతలు వెళ్ళిపోయారు, మన ముత్తాతలు వెళ్ళిపోయారు. రేపో మాపో మనం కూడా వెళ్తాం. లేదంటే మేము ఇండ్ల చెరువులో ఉంటామని చేతులు ఎత్తండి. మేము ఎప్పటికైనా ఇక్కడ ఉండిపోతామండి అంటారా? లేదు, వెళ్ళిపోతారు. మీరైనా నేనైనా వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు ఆ ఊపిరి విడిచి మనం వెళ్ళిపోతాం. దాని గురించి దేవుడు ఎలాంటి మాటలు రాయిస్తున్నాడో తెలుసా? నాయన, మిమ్మల్ని బ్రతికించుకోవటానికి సృష్టిని ఏర్పాటు చేశాను. బాధ్యతతో చేశాడు ఈ సృష్టి. మీరు ఇల్లు కట్టేటప్పుడు బాధ్యతగా కట్టుకుంటారా? ఏమండి? మామూలుగా పర్లేదులేండి అన్న ఏదో ఒక రకంగా కట్టండి ఇల్లు అంటారా? లేదు, బాధ్యతగా ఒక ఇల్లు కట్టుకుంటారు. మరి బాధ్యతగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి మీరు ఇంత బాధ్యత వహిస్తే, ఇంత మహాసృష్టిని మన కోసం చేయటానికి ఆయన ఎంత బాధ్యత తీసుకున్నాడు అనుకుంటున్నారు? ఎంత బాధ్యత! ఉదయం కాగానే సూర్యుడు వస్తున్నాడా? రావట్లేదా? మీ ఊరికి రావట్లేదా? ఏం మరకట్లేదు ఏంటండి? అసలు తెలుగు కూడా రాదా? మరి పలకండి. ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు. రాత్రి కాగానే ఇప్పుడు చంద్రుడు వచ్చాడు. ఆయన ఎంత బాధ్యత తీసుకుంటే ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు. ఆయన ఎంత బాధ్యత వహిస్తే రాత్రికి చంద్రుడు వస్తున్నాడు. ఆయన ఎంత బాధ్యత వహిస్తే ఇదిగో గాలి వీస్తుంది. చూసారా? మీరంతా ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నారు కదా, గాలి పీల్చుకుంటున్నారు.
నీరు అక్కడక్కడ ఉంటుంది కదా, మనం త్రాగే నీరు అక్కడక్కడ ఉంటుంది, గాలి కూడా అక్కడక్కడ ఉందనుకోండి పరిస్థితి. ఈరోజు గాలి దొరకొండలో ఉంది అనగానే మీరందరూ ఏం చేయాలి తెలుసా? అక్కడికి వెళ్ళాలి, ఎర్ర చెరువు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి గాలి పీల్చుకొని రావాలి. మీరు అంత దూరం వెళ్ళే లోపల ఈ పొడి నేల దాటి లోపల చచ్చిపోతారు. ఎండ్ల చెరువు పొలి నేలను దాటే సైకిల్ చచ్చిపోతారు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా మీరు గాలి పీల్చుకోకుండా ఉండలేరు. నీరు అక్కడక్కడ ఉంటే గాలి మాత్రం అన్ని చోట్ల ఉన్నాయి. నువ్వు బస్సులో వెళ్తున్నా నీతో పాటు వస్తుంది, నువ్వు సైకిల్ మీద వెళ్ళినా నీతో పాటు వస్తుంది, చలి పెడుతుందని ఇంట్లో ఎక్కడో మూల మంచం వేసుకొని దుప్పటి కప్పుకున్నా ఆ దుప్పట్లో నుంచి నీ శ్వాసలోకి వచ్చేస్తుంది, ముక్కులోకి. అంటే ఎంత బాధ్యత తీసుకున్నాడు, ఎంత భద్రత మన మీద ఆయన. ఏదో కాస్తంత ఒక ముద్ద కడుపులో వేసుకున్నారు, చల్లటి గాలి దోలుతుంది, పడుకున్నారు. ఈ మీటింగ్ మంది కాదు, నేను కొందరు అనుకుంటున్నారు. ఆ పాస్టర్ గారు ఎవరు మాకెందుకు నేను కొందరు అనుకుంటున్నారు. అసలు దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదంటే మరికొందరు. చూడండి ఎలా మారిపోయారు. ఇక మనుషులు కూడా ఎలా మారిపోయారంటే, ఇదిగో మీకోసం నేను స్వస్థత చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఆటో పెట్టుకుంటారు. మీ రోగాలు తీసేస్తామంటే కొబ్బరి డబ్బా పట్టుకొని బయలుదేరిపోతారు. ఇంకా రోగాలు రావా? మీరు ఒకటి అడుగుతాను చెప్పండి. ఎక్కడో స్వస్థత సభలు నిర్వహించే కంటే దొనకొండలో ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, నర్సరాపేటలో ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఉన్నాయి కదా ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయా? ఉన్నాయి, ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆశా వర్కర్లు వస్తున్నారు ఇంటికి, వస్తున్నారు. టీకాలు వేయిస్తున్నారు, పిల్లలకి టీకాలు వేయిస్తున్నారా? తలకాయ ఇప్పుడున్నారా? వేయట్లేదా టీకాలు? టీకాలు వేస్తున్నారుగా. ఎందుకు టీకాలు వేస్తున్నారు? కొన్ని ప్రమాదకరమైన జబ్బులు ఉన్నాయి. అంగవైకల్యం, పోలియో చుక్కలు, నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు. మచూచి వ్యాధి రాకూడదు, కరోనా వ్యాధి రాకూడదు, పోలియో వ్యాధి రాకూడదు, ధనుర్వాతం రాకూడదు. ఈ వ్యాధులన్నీ బిడ్డకు సంక్రమించకుండా ఆశా వర్కర్లు ఏం చేస్తారంటే ప్రభుత్వపు సూచనల మేరకు ఇదిగో టీకాలు వేస్తారు. ఇదిగో అమ్మా, పుట్టగానే ఒక టీకా, మళ్ళా 3 నెలల్లో ఒక టీకా, 5వ నెలలో ఒక టీకా, 10వ నెలలో ఒక టీకా. ఈ టీకా కనుక మీరు వేయించకపోతే మీ బిడ్డలు చచ్చిపోతారు. అంటే మనిషి పుట్టుకతోనే రోగంతో వస్తున్నాడు. ఎందుకంటే మనం తినే తిండి బాగోలేదు, మనం త్రాగే నీరు బాగోలేదు, మనం పీల్చే గాలి బాగోలేదు, పాడైపోయిందండి. దేవుడు మంచి గాలినే ఇచ్చాడు, మంచి నీరే ఇచ్చాడు, మంచి ఆహారమే ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేశాడంటే పాడు చేసుకున్నాడు, కలుషితం చేసుకున్నాడు. అందుకే రోగాలండి, రోగాలు తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు పాపం ఉంది చూసారా? మనలో పాపం ఉంది చూసారా? ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే పాపాన్ని పోగొట్టుకుంటే పరలోకం వెళ్తాం, రోగాన్ని పోగొట్టుకుంటే పరలోకం రాదు. అర్థమైందా? ఎవరికి స్వస్థపరిచే వరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ స్వస్థపరిచే వరం ఉందనుకోండి, మీరు బజ్జీలు తీసుకురండి, ఏమంటాడు? అమ్మా నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అమ్మ అంటాడు. నేను తినలేనమ్మా. గ్యాస్ ట్రబుల్ రోగం కదా. ఒకవేళ బెల్లంతో కలిపి టీ ఇవ్వండి, ఏమంటాడు? అమ్మా నాకు షుగర్ ఉందమ్మా అంటాడు. నాకు షుగర్ ఉందమ్మా, చక్కెర మీద దాంట్లో షుగర్ ఉందమ్మా, వద్దులే అంటాడు. అంటే ఒకవైపు షుగర్తో బాధపడుతున్నాడు, ఒకవైపు గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నాడు. ఎన్ని రోగాలు పడుతున్నారు మన శరీరంలో. అది ఎందుకండి? ఇది కలజోడు.
ఇది కళ్ళజోడు. ఇలా పెట్టుకుంటే ఇప్పుడు నాకు అక్షరాలు కనపడుతున్నాయి. ఇది తీసేశాను, అంత మసగగా ఉంది. అంటే కళ్ళకి ఏమొచ్చింది? జబ్బు వచ్చింది. కళ్ళకి జబ్బు వచ్చింది. ఆ కళ్ళ జబ్బుకి డాక్టర్ ఏం చేశాడంటే మెడిసిన్గా ఇదిగో స్పెట్స్ ఇచ్చాడు. స్పెట్స్ ఉదయాన్నే లేవగానే పేస్ట్ చేస్తారు బ్రష్ మీద. ఎందుకు? పంటి మీద చాలా బ్యాక్టీరియా ఉంటుంది, క్రిములు ఉంటాయి. బ్రష్ చేయాలి. బ్రష్ అయిపోతే ఎట్లా? స్నానం చేయకపోతే ఎలా? మీకు తెలియని క్రిములు, మీకు తెలియని రోగాలు చాలా ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. విలువైన దేవుని వాక్యాన్ని విని మీ ఆత్మలను రక్షించుకోవడానికి రావాలి. మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే మీ ఆత్మను రక్షించేది వాక్యం. ఆత్మకు కావలసింది వాక్యం, శరీరానికి కావలసింది స్వస్థత. ఒకవేళ దీనికి స్వస్థత వచ్చింది అనుకోండి, మరలా మట్టిలో కలిసిపోద్ది. ఇది ఎంతకాలం బ్రతికింది? ఈ శరీరం ఎంతకాలం బ్రతుకుతుంది? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతుంది. త్వరగా మట్టిలోకి వెళ్ళిపోయే ఈ శరీరం కోసం మీరు ఆలోచిస్తారా? శాశ్వతంగా దేవుడితో ఉండే మీలో ఉండే ఆత్మ గురించి మీరు ఆలోచిస్తారా? కలకాలం ఉండేది ఆత్మ, దేవుడి చెంతకు చేరవలసింది ఆత్మ. ఆ ఆత్మకు కావలసింది వాక్యము అన్న సంగతి ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి తెలియకపోవటం సిగ్గుకరం. సిగ్గుపడాలి. అంజూరు పండు అమ్మేవాడు ఒకడో, కచ్చిపులు అమ్మేవాడు ఒకడో, నూనె అమ్మేవాడు ఒకడో, బ్రెడ్ అమ్మేవాడు ఒకడో. ఇదిగో మీరు బలవంతపు మత మార్పులు చేస్తున్నారు భారతదేశంలో అంటున్నారు హైందవ సహోదరులు. మీరు బలవంతపు మత మార్పులు చేస్తున్నారు, కళ్ళబోయే మాటలు చెప్తున్నారు, సమాజాన్ని బ్రతు పట్టిస్తున్నారు అంటున్నారు. మరి ఇంకెప్పుడు తెలుసుకోవాలి? మరి మనమంతా ఎప్పుడు అర్థమవుతుంది బైబిల్లో ఉన్న సంగతులన్నీ? మనం శ్రద్ధగా బైబిల్ నేర్చుకున్నప్పుడు, మనం శ్రద్ధగా వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఆయన విలువేంటో అర్థమవుతుంది, మన జీవితం విలువేంటో అర్థమవుతుంది. మనుషుల జీవితపు విలువలు అర్థం కావాలి అంటే బైబిల్ చదివి తీరాలి. అది చదవకపోతే మీరు మోసపోతారండి. మోసపోయారా మీ ఆత్మ కలకాలం అగ్నిలోకి జారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మనల్ని ప్రేమించిన ఆ దేవుడు ఇక మన విషయంలో ఆయన ఎంత భద్రత తీసుకుంటున్నాడో చూడండి. ఎంత భద్రత. యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. నా ఊపిరి నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన. చూశారండి యోబు గారి చేత ఎలా వ్రాయిస్తున్నాడో? నాలో ఊపిరి ఇంకా పూర్ణంగా ఉంది అని అంటే, నాయన నువ్వు దయచేసిన ఆత్మ వలన, నీవు నా శరీరంలోకి ప్రవేశపెట్టిన ఆత్మ వలన నాలో ఊపిరి పూర్ణంగా ఉంది అన్నాడు. చూడండి, ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఊపిరి ఉండదు. అర్థమవుతుందా? మీరు పీల్చుకుంటున్నారే శ్వాస నిశ్వాస అంటారు. అది మీలో పూర్ణంగా ఉండాలి అంటే ఆత్మ ఉండాలి మీ శరీరంలో. ఆయన పంచిన ఆత్మ అది కనుక వెళ్ళిపోయింది అనుకోండి, మీలో ఉన్న ఊపిరి నిలిచిపోతుంది. ఆ ఊపిరి మనం పీల్చుకోవటానికి ప్రాణవాయువును సిద్ధపరిచాడు దేవుడు. ప్రాణవాయువు వస్తుందా కరెంటు?
హౌస్లో పెట్టాలి. ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు. ఓకేనండి. మన విషయంలో ఆయన ఎంత భద్రత తీసుకున్నాడో ఎలా ఆక్సిజన్ని విడుదల చేసి ప్రాణవాయువును విడుదల చేసి మనం పీల్చుకోవాలి అని ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి అది వీడియో చూద్దాం. ఒకసారి మీకు 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 తెలియాలి, అర్థం కావాలి, మీకు అర్థం కావాలి. మొక్కలు ఏం చేస్తున్నాయో చూడండి. ఏ వీడియో రావట్లేదా? నెట్ ఇందాక వచ్చాయన్నా. మొక్కలు నిజంగా అండి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని, అంటే మనం పీల్చకూడని వాయువుని అది తీసుకొని మనకి ప్రాణవాయువునిస్తుంది. ప్రాణవాయువు, ఆ ప్రాణవాయువును ఎందుకు ఇస్తుంది అంటే మనమంతా పీల్చుకొని బ్రతకాలి, మనమంతా పీల్చుకోవాలి. ఇలా అందరినీ బ్రతికిస్తుంది ఆ దేవుడే. అపోస్తలుల కార్యము చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. 25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. బా, అందరికీ అంటే ఇండ్ల చెరువులో ఉన్న వారికి, దర్శిలో ఉన్న వారికి, కరిగిరిలో ఉన్న వారికి, గుంటూరులో ఉన్న వారికి, పాకిస్తాన్లో ఉన్న వారికి, రష్యాలో ఉన్న వారికి, చైనాలో ఉన్న వారికి అందరికీ ఆయన జీవము ఊపిరిని సమస్తమును దయచేశాడటండి. ఆయన ఎందుకు అందరికి జీవాన్ని ప్రసాదించాడు? ఎందుకు అందరికి ఊపిరిని అనుగ్రహించి బ్రతికిస్తున్నాడు? ఆయన తండ్రి కనుక. ఆయన ఎవరండి? ఆయన తండ్రి. దేవుడు ఈ ప్రపంచ మానవానికి తండ్రి. తన బిడ్డలను బ్రతికించుకోవడానికి జీవాన్ని ఇచ్చాడు. బ్రతికే స్థితి అంటారు. జీవము అంటే బ్రతికే స్థితి. ఊపిరి అన్నాడు. ఊపిరి, ఆ ఊపిరి పీల్చుకోవాలి. ఆ ఊపిరి మనం పీల్చుకోకపోతే బ్రతకలేము. ఆ ఊపిరిని కూడా దయచేసింది ఎవరంటే దేవుడే. కానీ చాలా మంది ఏం చెప్పారు అంటే అసలు దేవుని ప్రమేయం లేదు, దేవుని వల్ల మనం ఏం బ్రతకట్లేదు. ఓ రైతు పంట పొలాన్ని పండించుకున్నాడు, ఆ పంట వల్ల అతను బ్రతుకుతున్నాడు. ఓ యజమాని ఫ్యాక్టరీ కట్టించాడు, ఆ ఫ్యాక్టరీలో కార్మికులు వెళ్తున్నారు, కార్మికులు అక్కడ పనిచేసుకుంటున్నారు, ఫ్యాక్టరీ వల్ల కార్మికులు బ్రతుకుతున్నారు. చూసారా? రైతేమో పంట వల్ల బ్రతుకుతున్నాడట, కార్మికుడేమో ఫ్యాక్టరీ వల్ల బ్రతుకుతున్నాడట, భార్య ఏమో భర్త వల్ల బ్రతుకుతుందట. మరి దేవుడి వల్ల మనం బ్రతకట్లేదా? మేవాడ దేవుడి వల్ల బ్రతుకుతున్నామండి అంటున్నారు. మీకు విషయం చెప్పనా? పంట ఉన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, సంపద ఉన్నా, ఊపిరి లేకపోతే, మీలో ఊపిరి లేకపోతే మీరు ఏం తెలియలేరు, ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేరు. శోభన్ బాబు గారు ఉన్నారు, సినీ నటుడు, యాక్టర్. ఏమండి, ఉదయాన్నే తన భార్య ఆయన కోసం టిఫిన్ రెడీ చేసింది. టిఫిన్ రెడీ చేసి, ఏమండి మీకోసం టిఫిన్ సిద్ధం చేశాను రండి అంది. కలివకమా టిఫిన్ చేయడానికి రండి అంది. అనగానే వెంటనే ఇదిగో నేను వస్తున్నాను అని చెప్పి బొక్కబోరలో చచ్చిపోయాడు. తెలుసా మీకు? న్యూస్ ఇది.
ఎందుకు చనిపోయాడు? భోజనం టిఫిన్ సిద్ధంగా ఉంది, టేబుల్ మీద సిద్ధంగా ఉంది టిఫిన్, కానీ టిఫిన్ చేయలేకపోయాడు, ఆహారం తీసుకోలేకపోయాడు, చచ్చిపోయాడు. కారణం ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఓ నిశ్శబ్ద మృత్యువు ఆయన గమనించింది. కరెంట్ వచ్చింది. మార్చే కాకుండా ఓ నిశ్శబ్ద మృత్యు ఆయన కబలించింది. ఏంటో తెలుసా నిశ్శబ్ద మృత్యు? సైలెంట్ కిల్లర్ అంటారు. హార్ట్ అటాక్. నొప్పితో ఒకటి వస్తుంది, గొడ్డు నొప్పి, నొప్పితో పెయిన్తో ఒకటి వస్తుంది, నొప్పి లేకుండా ఒకటి వస్తుంది. దాన్ని ఏమంటారంటే సైలెంట్ కిల్లర్, అంటే నిశ్శబ్ద మృత్యువు అంటారు. ఊపిరి ఆగిపోయింది, భోజన పదార్థాలు టేబుల్ మీద అలాగే ఉన్నాయి. ఆయన సెలవు ఇవ్వకపోతే భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అన్నాడు ప్రసంగి 2:25. దేవుడు సెలవు ఇవ్వాలండి. నువ్వు నేను భూమి మీద బ్రతికుండాలంటే దేవుడు సెలవు ఇవ్వాలి. సంపాదించుకున్నది అనుభవించాలి అంటే దేవుడు సెలవు ఇవ్వాలి. వండుకున్నది తినాలంటే దేవుడు సెలవు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఆయన సెలవు ఇవ్వలేదా ఇక మనం సెలవు తీసుకోవడమే. మన ఊపిరి మనల్ని విడిచిపెడుతుంది. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 14-15 వచనాలు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఆయన తన మనసు తన మీదే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసమును తన యొద్దకు తిరిగి తీసుకుని తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు అంటున్నాడు. చూడండి, మీరు పీల్చుకునే ఈ శ్వాస నిశ్వాస మనది కాదట, తనది అంటున్నట్టుండే. తనది. ధనవంతుడు అంటాడండి తన ప్రాణంతో, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఇందుకే భూమి మీదకు నువ్వు వచ్చావు. దేవుడు అవసరం లేదు, దేవుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఈ జీవితాన్ని ఆయనకు అంకితం చేయవలసిన అవసరం లేదు. ఎంజాయ్ చేయి, సుఖపడు, అక్కడి నుంచి అటు నరకానికి పో. నా ప్రాణమా అన్నాడు. ప్రాణం మీది కాదయ్యా. ప్రాణం ఎవరు అనుకుంటున్నారు? దేవుడు పెట్టిన భిక్ష. మన ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష, మన ఊపిరి దేవుడిచ్చిన భిక్ష. అదే అంటున్నాడు 14-15లో. తన శ్వాస నిశ్వాసములను తిరిగి తన యొద్దకు తిరిగి తీసుకుంటే శరీరులందరూ ఏకముగా నశించెదరు. అంటే శవాలు గొట్టలు పడిపోతాయట. మనలో ఉన్న ఊపిరి తీసేసుకుంటే గొట్టలు మారిపోతారు. ఇక పొయ్యి దోవేడు కొల్లేడు. పరదేశంలో ప్రియులని పాట పాడేవాడు లేడు, కాస్తంత పిడికలు మట్టేసేవాడు కూడా ఉండడు, ఎవడు ఉండడు. తన శ్వాస నిశ్వాసము తిరిగి తన యొద్దకు తీసుకుంటే అన్నాడు. తన మనస్సు మన మీద పెట్టాడండి. అందుకే మనం ఇంకా బ్రతికున్నామండి. ఏదైనా విదేశాల్లో బిడ్డలు చదువుతుంటే, దూర ప్రాంతాల్లో ఏదైనా వారు మన బంధువులు ఒకవేళ ఉంటే, మనకైన వాళ్ళు ఉంటే ఏమని మాట్లాడుకుంటాం? మీ వాడు ఎక్కడున్నాడండి అన్నప్పుడు, మా వాడు మరి చాలా దూర ప్రాంతంలో చదువుకుంటున్నాడు. ఏంటో కట్టె మాత్రం ఇంట్లోనే ఉంది, మనసంతా వాడి మీదనే ఉంది అంటారు. కట్టె ఎక్కడుంది? ఇంట్లో ఉందట. మనసంతా ఎక్కడుంది? ఎక్కడో దూర ప్రాంతంలో బిడ్డ మీద ఉందట. దేవుడు కూడా అదే అంటున్నాడండి. నాయన, నేను పరలోకంలో ఉన్నాను కానీ మీరంతా భూమి మీద ఉన్నారు కదా, నా మనసంతా మీ మీదే ఉందయ్యా. నా మనసంతా మీ మీదే ఉందయ్యా.
మా మనసు మాత్రం టీవీ సీరియల్ మీద ఉందయ్యా. మా మనసంతా పొలం మీద ఉందయ్యా, మా మనసంతా ఐశ్వర్యం మీద ఉందయ్యా, మా మనసంతా బంగారం మీద ఉందయ్యా, మా మనసంతా పట్టు చీరల మీద ఉందయ్యా. పక్కింటా ఎంత మంచి పట్టు చీర కొందో, ఇంతవరకు నాకు పట్టు చీర లేదు. చూసారా, మన మనసు ఎక్కడెక్కడో ఉంది, కానీ దేవుని మనసు మన మీద ఉన్నాయి. తన శ్వాస నిశ్వాసలు మనలో ఉంచాడు. మనం ఇంకా బ్రతుకుతున్నాం. మీరు దేవుని వల్ల బ్రతుకుతున్నారని మర్చిపోవద్దు. మీరు పీల్చుకుంటున్న ఊపిరి ఆయన ద్వారా సంగతి మర్చిపోవద్దు. మీరు పీల్చుకునే శ్వాస నిశ్వాసలు ఆయన పెట్టిన భిక్షని మీరు మర్చిపోవద్దు. ఈ ప్రాణం ఆయన పెట్టింది. గుర్తుపెట్టుకోండి. ఎంత మంచివాడండి ఆయన. గుంటూరులోనండి, నా ప్రాంతంలో బిడ్డని ఎత్తుకున్నప్పటి వరకు ఆడిచ్చింది. ఏదో వంటగదిలో ఏదో పెట్టింది, మర్చిపోయింది. బిడ్డని ఇక్కడ విడిచిపెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ మనసంతా వంటగదిలోకి వెళ్ళిపోయింది. బిడ్డ సంగతి మర్చిపోయింది. ఈమె వంట పని మీద ఉంది. ఈ పాప ఇలా బందాడుతూ వచ్చి ఎదురుగా ఉన్న ఒక పెద్ద డ్రైనేజీలో కూడా చచ్చిపోయింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక క్షణం బిడ్డ మీద తన మనసు త్రిప్పుకొని ఎక్కడో అడియాశలతో వెళ్ళిపోయింది అంటే బిడ్డ చచ్చిపోయింది. ఎవరో ఆడుకోవటానికి తీసుకుపోయారు అనుకుంటుంది, ఎవరో ముద్దుగా ఎత్తుకున్నారు అనుకుంటుంది. 1 రోజు 4 రోజులు గడిచిన తర్వాత తల్లడిల్లిపోతున్నారు తల్లిదండ్రులు. బిడ్డ ఏమైంది అని. వాళ్ళ ఎదురుగా ఉన్న డ్రైనేజీలో నుంచి ఒక కుళ్ళుడు వస్తుంది. కడుపు అంతా ఉబ్బిపోయింది. ఆ లోపల మురుగుని అంతా తాగేసింది. ఊపిరాడక చచ్చిపోయింది. ఊపిరాడక ఉబ్బిపోయిందండి. వాసన వస్తుందండి. ఏంటి ఇంత భయంకరమైన దుర్వాసన అని ఆ డ్రైనేజీని కదిలిస్తే ఆ డ్రైనేజీలో శవంగా ఉబ్బిపోయింది కూతురు, బిడ్డ. ఎందుకో చెప్పండి? ఓ క్షణం బిడ్డని విడిచింది. తన మనసు ఎక్కడో వంట మీద పెట్టింది. తిరిగి వచ్చేలోపు బిడ్డ శవంగా మారింది. దేవుడు కూడా అదే అంటున్నాడు. ఆయన ఇంత సృష్టిని నీ కోసం చేసి తల్లి గర్భంలో చక్కటి ఆకారాన్ని ఇచ్చి అక్కడే ఆ తల్లి గర్భంలో ఒమ్మనీటిలో నీకు బ్రతుకునిచ్చాడయ్యా. తొలి శ్వాస అక్కడే ప్రారంభమైంది. నాకే జననం అంటారు దాన్ని. ఏమంటారు? జననం. తొలి శ్వాస జననం. తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో తొలి శ్వాస ప్రారంభమైంది. ఆ శ్వాస ఆడేటట్లు తల్లి బొడ్డుతాడు నుంచి ఆ శ్వాస అందేటట్లు బిడ్డకు చేసింది దేవుడు. తెలుసు మీకు, మర్చిపోవద్దు. అమ్మ గర్భం నుంచి అమ్మ పీల్చుకునే ఈ ఆక్సిజన్ బిడ్డకి తల్లికి జరాయి ఉంటుంది, బొడ్డుతాడు ఉంటుంది. ఆ బొడ్డుతాడు నుంచి ప్రాణవాయువు వెళ్ళిపోతుంది. బిడ్డకి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది, పోషకాలు వెళ్ళిపోతాయి. ఆహారంలోంచి పోషకాలు బిడ్డకు చేరుతుంటాయి. బిడ్డ భద్రంగా ఉండటానికి అక్కడ ఒక ఉమ్మనీరు సంచి ఉంటుంది. మీకు తెలుసుగా ఉమ్మనీరు. ఎందుకు పెట్టాడనుకుంటున్నారు దేవుడు ఉమ్మనీరు? ఆ ఉమ్మనీరు ఉంటేనే ఎముకల గ్రోత్ బాగుంటుంది. ఆ ఉమ్మనీరు ఉంటేనే లంగ్స్, ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతాయి. ఆ ఉమ్మనీరు ఉంటేనే ఒకవేళ ఎక్కడైనా బొడ్డుతోటి మేకలు పడింది అనుకోండి, ఊపిరాడక చచ్చిపోతారు. తెలుసా మీకు? ఊపిరాడక చచ్చిపోతారు. ప్రాణవాయువు బిడ్డ కన్నదు. ఒకవేళ బొడ్డుతాడు మడతలు పడితే ప్రాణవాయువు అందదు, పోషకాలు అందదు, బిడ్డ చచ్చిపోతాయి. మరి ఎక్కువగా ఉమ్మనీరు పెరిగితే ఆ బొడ్డుతాడు విడిపోతుంది. అంత భద్రత తీసుకున్నాడండి దేవుడు. మీకు తెలుసా మీకు? ఏమనుకుంటున్నారు? మనిషి జన్మ అంటే ఏమనుకుంటున్నారు? తొలి శ్వాసతో జననం ప్రారంభమైంది. ఒక మంచి పాట చూద్దామండి. తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఎదుగుతుందో, ఆ బిడ్డ మీద దేవుడు ఎంత దృష్టి పెట్టాడో ఓ మంచి పాట ఉంది. అది
మనం చూద్దాం, ముగించుద్దాం. ఒక 10 నిమిషాలు ముగించేద్దాం. అంటే చూడండి ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడని ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా, ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి. నీవు అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడేది ఎందుకు? కాపాడినది దేవుడే. ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్న నీటిలో మునిగితే నీవు చనిపోతావు. బొమ్మ నీరు 9 నెలలు బ్రతికున్నావు. తన వంశాన్ని కాపాడి రక్షించుతావని కాపాడి దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్ని ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడేది ఎందుకు? అమ్మ
మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా పుట్టిన వారందరికీ పని ఉందిరా ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడేది ఎందుకు అమ్మ కడుపులో నీవడు కాపాడెను ఎందుకు నీవడు కాపాడెను ఎందుకు నీవడు కాపాడెను ఎందుకు చూసారండి మంచి పాట. తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఊపిరి పోసి బ్రతికించుకున్నాడు ఎందుకు అనంటే మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికి చచ్చిపోవడం కాదు, దేవుని ఇష్టమేంటో తెలుసుకొని ఎంత భద్రతతో కూడిన ఈ మానవ జన్మను ప్రసాదించాడో అంత భద్రంగా ఈ శరీరాన్ని ఆయనకి సమర్పించాలి, ఆయనకి అర్పణ చేయాలి. ఈ జీవితం ఈ బ్రతుకు ఆయనకి అంకితం చేయాలి. అందుకే మన ఊపిరి గురించి దావీదు ఒక మాట అంటున్నాడు. 144వ కీర్తన చూడండి. తొలి శ్వాస జననం తల్లి గర్భంలో ప్రారంభమైతే తుది శ్వాస గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, తుది శ్వాస అంటే ఇక చివరి శ్వాస విడిచిపెడతాం, అదే మరణం. 144వ కీర్తన 4వ వచనాన్ని చదవండి ప్రియులారా. నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు అంటున్నాడు. చూడండి, మన ఊపిరి వట్టిదా గట్టిదా? మన ఊపిరి వట్టిది, గట్టిది కాదు. నిజంగా అంటే దేవుడి గురించి మనం ఆలోచిస్తే ఈ మానవ ఆకారాన్ని మట్టితో చేశాడు కదా, మట్టితో చేశాడు. పెంకులు దేనితో చేస్తారు? మట్టితో చేస్తారు. కొండలు మట్టితో చేస్తారు కదండి, మట్టితో చేస్తారు. మట్టితో చేసే ఈ పాత్రలన్నీ తొందరగా పగిలిపోతాయి, తెలుసా? అవును కదా? పెంకు జారిపోయింది అనుకోండి తొందరగా పగిలిపోతుంది, కొండ జారిపోయింది అనుకోండి తొందరగా పగిలిపోతుంది. అదే స్టీలు, ఇత్తడి, సిల్వర్ అయితే చొట్టబడింది అంతే. అంటే మన శరీరం తొందరగా రాలిపోవాలి. కొద్ది కాలం మాత్రం ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికి ఈ లోకం నుంచి తుది శ్వాస విడిచి వెళ్ళిపోవాలి. అందుకే మట్టితో చేశాడు ఈ ఆకారం, ఇత్తడితో, ఇనుముతో, వెండితో చేయలేదు. అందుకే అంటున్నాడు మీ జీవము ఒట్టి ఊపిరి, మీ జీవం ఏ పాటిది ఆవిరి అన్నాడు. ఆవిరి లాంటి ఈ బ్రతుకులో లోకంలో సుఖపడాలనుకుంటున్నారా? సంతోషించాలనుకుంటున్నారా? దేవుణ్ణి విడిచి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు కనుక బ్రతికితే శిక్ష తప్పదు. ఒక దోమ మనల్ని కొడుతుందండి, నాకు చూడండి, దోమ కొడుతుంది. కుడుతున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? చురుకు కదా, చురుకు ఉంటుంది, బాధ ఉంటుంది. వెంటనే ఏం చేస్తామంటే ఈ అరచేయి తీసుకొని ఆ చిన్న దోమని చితక్ కొడతాం, చచ్చిపోతాయి. దాని ఆకారం చితికిపోయి రక్తం కూడా ఒంటి ఖర్చుకుంటుంది. నిన్ను బాధ పెట్టి ఓ దోమని చితక్ కొట్టి తప్పేశాం. నిన్ను ఏదైనా ఒక తేలు పుట్టింది అనుకోండి, అమ్మటే చెప్పిడిసి దాన్ని చితకపోతాం. నిన్ను బాధ పెట్టింది. నిన్ను ఏదైనా ఒక విష పురుగు, విష సర్పం కాటేసింది అనుకోండి, వెంటనే కర్ర తీసుకుంటాం, దాన్ని చితగొట్టి చంపేస్తాం. నిన్ను బాధ పెడితే మరి మనిషి దేవుణ్ణి బాధ పెడుతున్నాడుగా, బాధ పెట్టలేదా? నాయనా నీ ప్రాణం కాపాడుకోవాలని ఉన్న నీటిలో నిన్ను ఎలా బ్రతికించుకోవాలో
ఎలా బ్రతికించుకున్నానో చెప్పటానికి ఇంత సభ పెట్టి వాక్యాన్ని వినిపిస్తే ఎందుకు రాలేదు నాయనా? ఏమడుగుతారు? ఏం చెప్తారు సమాధానం? ఏంటో ప్రభువా, తినగానే నిద్ర వచ్చింది ప్రభువా అంటావా? ఎందుకో వినాలనే మనసు నాకు రాలేదు ప్రభువా అని అంటావా? ఇక అదే నీకు తుది శ్వాస. అర్థమైందా? బెక్కచూపులు చూస్తాడు చచ్చేటప్పుడు. చూశారు మీరు? చచ్చేటప్పుడు బెక్క చూపులు చూస్తుంటాడు. అరే పాస్టర్ గారు అక్కడ ఉన్న పిలువురా అంటాడు. ఎందుకురా పాస్టర్ గారు? ఎందుకు? బ్రతుకున్నప్పుడు దేవుడి గురించి ఆలోచించావా? నీ కోసం ప్రాణం పెట్టిన, నీ కోసం రక్తాన్ని చిందించి నీ పాప క్షమాపణ కోసం తన ప్రాణం పెట్టాడే యేసుక్రీస్తు గురించి ఆలోచించావా? నీ జీవితాన్ని మార్చుకున్నావా? బాప్తిస్మాన్ని తీసుకున్నావా? నీ బ్రతుకు వానికి అంకితం చేసుకున్నావా? బెక్కచూపుడు. అయ్యో చిన్న బిడ్డను తొందరగా అబ్బానయ్యా, చిన్న కూతురు అబ్బానయ్యా, నేను పోయేటట్టున్నా. సిగ్గు లేదు? తుది శ్వాస విడుస్తున్నావు. తుది శ్వాస విడిచావు అంటే, ఊపిరి పోయిందంటే నీ జీవితం ఏమైపోతుంది? ఆలోచించుకోండి. రాత్రి మీరు కూడా మారటానికి మనసును సిద్ధం చేసుకోండి. ఎవరికో అనుకోకండి. వాక్యం నిలబడ్డ నాకు, కూర్చున్న వీళ్ళకి, మీకు కూడా అందరికి సంబంధించింది ఈ వాక్యం. తుది శ్వాస విడిచే లోపు మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ బ్రతుకు మార్చుకోవాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి. చక్కటి ఈ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకొని తుది శ్వాస విడిచి ఇదిగో లాజరు లాగా అబ్రహాము రొమ్ము ఆనుకున్నటకు కొనిపోబడాలండి. అందరికి జీవాన్నిచ్చి, ఊపిరినిచ్చి, సృష్టినిచ్చి, బ్రతుకునిచ్చి బాధపడ్డాడు దేవుడు. బాధపడ్డాడు. నోవహు అన్నాడు, ఏంటి నాయనా, ఈ ప్రపంచాన్ని చూస్తుంటే నాకు బాధ కలుగుతుందయ్యా అన్నాడు. తెలుసండి మీకు? ఈ ప్రపంచాన్ని చూస్తుంటే బాధ కలుగుతుందయ్యా. వాళ్ళ కోసమే కదా సూర్యుడు చేసింది, వాళ్ళ కోసమే కదా చంద్రుడు చేసింది, వాళ్ళ కోసమే కదా గాలిని చేసింది, వాళ్ళ కోసమే కదా నీరు చేసింది, వాళ్ళ జీవితం కోసమే కదా ఉమ్మనీటిలో భద్రంగా నేను కాపాడుకుంది, ఊపిరి పోసింది. నాకు చాలా బాధ కలుగుతుందా ఇవన్నీ చూస్తుంటే, సంతాపం కలుగుతుందయ్యా. నువ్వేం చేస్తావంటే ఓడను సిద్ధం చెయ్యి అన్నాడు. ఓడను సిద్ధం చేసుకో అన్నాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఆ పాట అడిచేయండి. ఆదికాండం 6వ అధ్యాయం 12-13 వచ్చిన నువ్వు చూడండి. ఇప్పుడు కదా ఆదికాండం 6వ అధ్యాయం 12-13. దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయి ఉండెను. దేవుడు ఎర్రపాడును చూసినప్పుడు, ఎడ్ల చెరువును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది చెడిపోయింది అన్నాడు. చూడండి, చెడిపోయింది అన్నాడు. చెడిపోయిందా? ఎస్, చెడిపోయింది. మరి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. పాడైపోయిన ఈ లోకానికి వైద్యం చేయాలి. ఆయన భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉంది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. అబ్బా, హెచ్చరిక జారీ చేశాడు. ఇప్పుడు మన భారతదేశ ప్రధాని కూడా హెచ్చరిక జారీ చేశాడు. తెలుసా మీకు? ఎవరు కూడా ఇండ్లలోంచి బయటికి రాకండి. అదేనా? ఇండ్లలోంచి బయటికి రాకండి. ఢిల్లీ మొత్తాన్ని ఖాళీ చేయించాడు. ఎందుకంటే ఏ క్షణంలో పాకిస్తాన్ నుంచి బాంబు ఏ ప్రదేశంలో పడుతుందో తెలియదు. అది పడ్డదా సర్వనాశనం. ఎవరు మిగలండి, బ్రతకం.
హెచ్చరిక జారీ చేశాడు ప్రధాని. జాగ్రత్త, జాగ్రత్త, మీరు ఇల్లు ఖాళీ చేయండి. ఒకవేళ ఉంటే ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. దేవుడు కూడా హెచ్చరిక జారీ చేశాడు. నా సన్నిధిని వారి అంతం వచ్చింది అంటున్నాడు. చూడండి, వారి అంతం, నాశనం అని అర్థం. నాశనం వచ్చింది అన్నాడు. నా సన్నిధిని వారి అంతం వచ్చింది అన్నాడు. వెంటనే అంతం వచ్చిందా చెప్పాలి మీరు. వచ్చిందా? రాలేదు. అంతే. ఇప్పుడు నాకు కోపం వచ్చిందండి. కోపం రాగానే ఇసిరేస్తాడు సెల్, వెంటనే యాక్షన్. ఇది ఎప్పుడైతే కోపం వస్తుందో రియాక్షన్ అప్పుడే ఉంటుంది. మాస్టర్కి బిడ్డ మీద కోపం వచ్చింది అనుకోండి, కోపం రాగానే బెత్తం తీసుకొని ఏం చేస్తాడు? వెంటనే చిత్తం కొడతాడు. అంతేనా? వెంటనే చిత్తం కొడతాడు. దేవుడికి కూడా కోపం వచ్చింది. నా సన్నిధిని వారి అంతం వచ్చింది అన్నాడు అని ఇక నోవహుతో 7వ అధ్యాయానికి రండి. మొదటి వచనం, 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు. కనుక నీవును నీ ఇంటి వారు ఓడలోకి ప్రవేశించండి. చూశారండి ఏమంటున్నాడు దేవుడు? నా సన్నిధిని వారి అంతం వచ్చింది అన్నాడు 6వ అధ్యాయం 12-13 వచనాల్లో. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటున్నాడు, నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావయ్యా. ఈ ప్రపంచ జనాభాలో నేనంటే భయపడేవాడవు, నేనంటే భక్తి గలవాడవు, నేనంటే నీతి గలవాడు, నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నావు అన్నాడు. అంటే తరానికి ఒక్కడనమాట నీతిమంతుడు. చూడండి, అంటే ప్రపంచం అంతా ఎలా చెడిపోయిందో చూడండి, ఎలా పాడైపోయిందో చూడండి. పాడైపోయిందో. 16వ వచనం రండి. 16వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. ఓడలోకి ప్రవేశించింది. అప్పుడు యెహోవా ఓడలు అతని పక్షుల్లో నుంచి మగది ఆడది, అంతేనండి. జంతువుల్లోంచి మగది ఆడది ఓడలోనికి ప్రవేశించాయి. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా అండి. అసలు నోవాహు జంతువుల్ని పిలిచాడండి? ఎవరిని పిలిచాడు? మనుష్యులను పిలిచాడు. సువార్తను ప్రకటించి 120 సంవత్సరాలు, సుమారుగా 120 సంవత్సరాలు పట్టింది ఓడను కట్టడానికి. ఆ 120 సంవత్సరాలు ఎందుకయ్యా ఆయన మనసును గాయపరుస్తున్నారు? ఏం తక్కువ చేశాడు ఆ దేవుడు? మీకు చెప్పండి, ఏం తక్కువ చేశాడు? మీరు మారండి అని సువార్తను ప్రకటించి మనుష్యులను పిలిస్తే మనుష్యులు రాలేదు, పిలవకుండా జంతువులు వచ్చాయి. అంటే ఇప్పుడు మనకంటే ఏం గొప్పవి అంటారు? జంతువులు గొప్పవి. చూసా, పశువులు గొప్పవి. మీరు పశువుకు మేత వేసారనుకోండి, పచ్చగడ్డి వేసారనుకోండి, మంచి పాలిస్తాయి. అంతే కదండి? అంతేనా? పాలిస్తాయి. అదే మీరు మనిషికి పాలు పోయిండే వాడు విషయం కప్పుతాడు. చూసారా? పశువుకి మేతేస్తే మంచి పాలు ఇస్తుంది. పెరుగు, వెన్న, మజ్జిగ. ఎద్దులు కూడా మీరు చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యవసాయం చేస్తుంది పొలంలో. పశువు అండి, పశువు. ఓ పశువు వ్యవసాయం చేస్తుంది, ఓ పశువు పాలిస్తుంది, ఓ కుక్క విశ్వాసంతో నీ ఇంటిని కాస్తుంది. గ్యాస్ లీక్ అయింది అనుకోండి, ఇంకా స్పీడ్గా గ్యాస్ లీక్ అయింది అనుకోండి, నేను వెంటనే బయటకు తీసుకొస్తుంది. మనం ఒక వీడియో చూశానండి. యజమాని ఇంట్లోకి తాస్ఫామ్ వస్తుంది, కుక్క పసిగట్టి దానితో ఫైట్ చేసింది. ఎందుకు? అది ఒకవేళ ఇంట్లోకి వస్తే నా యజమానిని చంపేస్తుందేమో అని పాము కాటుకి కుక్క బలైపోయిందండి. విశ్వాసం కలిగిన జంతువులు అవి కదా, విశ్వాసం కలిగిన జంతువులు. మనం చూస్తుంటాం, ఆ ఇంట్లో పాము వెళ్ళేది అనుకోండి, వాడింట్లో పాము ఎలా వెళ్ళరా
మనం చెప్పకూడదు. వాడు ఏందనుకుంటున్నాడు, మనల్ని భోజనానికి పిలవలేదు. మన నన్ను చూస్తుంటే వాడు కళ్ళు ఎర్ర చేసి చూస్తున్నాడు. ఇట్లా ఓర్వలేని తన మనుషుల్లో. కానీ ఓ జంతువు విషసర్పాన్ని గమనించింది, తాను బలైపోయింది, ఇంటి వారిని కాపాడింది. బిడ్డ ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్లో పట్టాడు. అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంది గంటలు. అంతేనా? ఫోన్ దొరికిందిగా, ఇంకేం పని ఉండదు. ఇంట్లో తాలింపు మారిపోతుందా. నిన్న సీరియల్లో ఎంతవరకు వచ్చి ఆగిపోయింది. ఇక్కడ మాకు కరెంటు పోయింది. ఆ సీరియల్ వాడు కట్టి తీసుకొని వచ్చాడు. తర్వాత ఏం జరిగింది? అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం కూర ఇయ్యమ్మా. ఆగో, ట్యాక్స్ వచ్చిన తర్వాత చేస్తాను నీకు కూర అంటే సీరియల్ మధ్యలో భర్తకి కూర లేదు, నీరు లేవు. చూడండి మనుషుల జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఎందుకు జంతువులు రెండుగా అర్పించాడు తెలుసా అండి? రెండుగా. ఒకవేళ మరలా మనసు మార్చుకుని నా పిల్లలు వస్తే ఆ ఓడ సరిపోతుందో లేదో. మంచి ప్రేమ అండి ఆయన. అన్ని జంతువులు ఒకేసారి వస్తే ఆ ఓడలో నా పిల్లలు మనసు మార్చుకొని వస్తే సరిపోతుందో లేదో. అందుకే ఆడది మనది, ఆడది మనది. వాటి ద్వారా మన సంతానాన్ని విస్తరింపజేయచ్చు. కానీ మొత్తం జంతువులు ఒకేసారి నింపేస్తే నా పిల్లలు మనసు మార్చుకొని వస్తే ఓడ నిండిపోతే ఖాళీ సరిపోదు అని మరలా ఆలోచించాడు తండ్రి. కానీ రాలేదు. ఆ 120 సంవత్సరాలండి ఓర్పు పట్టాడండి దేవుడు కూడా. మారతారేమో, వాక్యం చెప్తున్నాడు నోవాహు, మారతారేమో అనుకున్నాడు. కానీ మారలేదు. ప్రవాహం వస్తుందట, పైనుంచి తూములు నింపబడతాయట, భూమి అంతా మునిగిపోద్దట, ఓడలోకి నోవాహు వెళ్తాడంట, నోవాహు మాత్రం రక్షణ పడతాడంట, మనం అందరూ మునిగిపోతామంట. చూసారా? వెర్రి పట్టింది. మరి వెర్రి వదిలేయాలిగా, పట్టిన వెర్రిని వదిలేయాలిగా. చూడండి కింద వచ్చిన చూడండి 21, 22 వచ్చిన చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 21, 22. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి చచ్చిపోయి పొడి నేల మీద ఉన్న వాటి అన్నిటిలో నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయిను. కదా అంటలా చేసుకోండి. ఊపిరి గలవన్నీ చనిపోయాను. ఓడ కట్టింది నోవాహు, తలుపు మూసింది దేవుడు. ఎందుకో తెలుసా? ఒకవేళ జారిపడి తలుపు తీస్తాడేమో. నోవాహు ఒకవేళ వారి మీద జారిపడి తలుపు తీస్తాడేమో అని ఆ డోర్ని క్లోజ్ చేసింది దేవుడు. ఓడ కట్టడం వరకే నోవాహు పని, తలుపు మాత్రం దేవుడు మూసాడు. ఊపిరి గలవన్నీ చచ్చిపోయి అనగానే అక్కడ ఆగిందండి నా పెన్ను. జలప్రలయం ఎందుకు రప్పించావు నాకు ఇప్పుడు అర్థమైంది. దేవునితో జలప్రలయం ఎందుకు రప్పించావు అర్థమైందయ్యా, బాగా అర్థమైంది. ఎందుకంటే మనుషులకు ఊపిరి విలువ తెలియాలి. ఒకరిని నేలలో వేయండి, నదిలో, ఒకరి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేయండి, ఒకరిని చెరువులో ముంచండి, వాడు ఊపిరి ఆడక ఏం చేస్తాడు? చచ్చిపోతాడండి. ఊపిరి ఆడక చచ్చిపోతాడు. ఉమ్మనీటిలో మాత్రమే బ్రతికించాడు. బయటకు వచ్చిన తర్వాత నీళ్ళల్లో చంపేశాడు. జలప్రలయం. ఆ ఊపిరి విలువ తెలియాలి నీకు. ఈరోజు పలానా రాజకీయ నాయకుడు తుది శ్వాస విడిచాడు మాట. అంటే ఇంతకాలం ప్రకృతిలో ఉన్న ఆక్సిజన్ అంతా పీల్చుకొని నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా తుది శ్వాస విడిస్తే ఆ మనిషి పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రియులరా,
ఊపిరి విలువ తెలియాలి కనుకనే జలప్రళయం రప్పించాడు. ఆ జలప్రళయంలో ఊపిరాడకుండా చంపేశాడు. ఊపిరాడకపోతే మనం ఏం చేస్తాడు? నీళ్ళలో కలా అడుగుకి వెళ్తాం కదా, మరలా పైకి వస్తాం, మళ్ళీ కిందికి పోతాం, మళ్ళీ ఊపిరాడదు, మరలా బయటకు వస్తాం. ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారేమో అని అడుగుతాం. బాబు నన్ను కాపాడండి, ఈ నీటిలో మునిగిపోతున్నాను, నాకు ఊపిరాడట్లేదు అంటాం. మీకు ఊపిరి విలువ అర్థం కావాలంటే రాత్రి ఒక పని చేయాలి. ఒక 2 నిమిషాలు మీ ముక్కు ముయ్యాలి. యా 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 నన్ను దబ్బాకయ్యా. తెలుసుకోండి, మీరు దేవుడిచ్చిన ఊపిరి ఎంత విలువైందో తెలుసుకోండి. కృతజ్ఞత కలిగి బ్రతకండి, మారటానికి ఇష్టపడండి. ఓకే, ఆ పాట చూడండి ఒకసారి. నోవాహు కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అది చూసి సమ తీసుకున్నాను. దేవుని మాటల్ని వెర్రితనంగా తీసుకోకండి. దేవుడు మీకు ఇచ్చిన జీవితం చాలా విలువైంది. తుది శ్వాస విడిచారు అంటే ఊపిరి మీలో నుంచి వెళ్ళిపోతుంది. ఓ భయంకరమైన లోకానికి మీ ఆత్మ జారిపోతుంది. అందుకని బ్రతుకునిచ్చిన ఆ దేవుని కోసం మీరు తెలుసుకోండి. ఆయన నమ్మి మీ కుటుంబం అంతా ఆయన తెలుసుకొని ఆయన కోసం చక్కగా బ్రతికేవారుగా, ఆయనందు భయభక్తులు కలిగిన వారుగా, ఆయన ఆరాధించేవారుగా మీరందరూ మారాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, తొలి శ్వాస జననంతో ప్రారంభమైంది ఉమ్మనీటిలో. తుది శ్వాస ముగిసిపోతుంది భూమి మీద. భయంకరమైన లోకానికి ఆత్మ వెళ్ళటానికి సిద్ధపడుతుంది తండ్రి. జన్మనిచ్చి బ్రతుకునిచ్చి మహాచరిత్రను కలిగిన మేము నాయన మీకోసం ఆలోచించకపోతే, మిమ్మల్ని తెలుసుకోకపోతే, మిమ్మల్ని నమ్మకపోతే, యేసుక్రీస్తును విశ్వసించకపోతే ఎంత ప్రమాదం మా ఆత్మకు జరగబోతుందో తెలియచేస్తున్నారు తండ్రి. కనుక ఈ జనన మరణాల మధ్య ఉన్న ఈ బ్రతుకును తండ్రి, మీ పిల్లలందరూ కూడా మీకు అర్పణ చేసుకొని ఉన్నతంగా మీకోసం బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. స్థానిక సంఘమును జ్ఞాపకం చేసుకొని దీవించండి. సంఘ కాపరి గారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. మంచి వాక్యంతో సంఘాన్ని వెలిగిస్తూ సంఘమంతా ఉన్నతంగా మీకోసం బ్రతుకుతూ అనేక ఆత్మలను రక్షించటానికి సువార్త పనిలో మీ బిడ్డలందరూ పాలివారు కావడానికి సహాయపడండి. ఇదిగో నాయన, మీ పిల్లలందరూ ఈ ప్రాంతానికి ఇచ్చేసి ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ కష్టపడుతున్నారు తండ్రి. ఇదిగో నాయన, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా తమ్ముడు నాసయ్యను, తమ్ముడు మహేష్ను, తమ్ముడు జాన్వేశ్రీని, ఇంకా ఆయనకు సహకారంగా ఉన్న సంఘమును జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. అనేక ప్రాంతాలు తిరిగి కొందరైనా రక్షించే భాగ్యాన్ని ప్రసాదించండి. రేపటి దినం ఎల్లుండి కూడా నేను జరగబోతున్న కార్యక్రమాల్లో మాకు తోడుగా ఉండండి. మీ చిత్తమైతే మరొకసారి మీ బిడ్డలతో కలిసి అదృష్టాన్ని, మరొక మంచి పాఠాన్ని మేము తెలుసుకోవటానికి కృప చూపమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. మాస్టర్ గారు